హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన క్రాక్ ఐసెట్ 2025 సిరీస్లో డే 5లో అయితే ఉన్నాం. సో ఆల్రెడీ మనం ఏంటంటే డే 1 నుంచి డే 4 అనేది కంప్లీట్ చేసాం. సో మనం ఈ డే 5లో వచ్చేసరికి మన యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్యాసేజ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చూడబోతున్నాం. ఓకేనా? సో బేసికలీ మన ఎగ్జామినేషన్లో కనుక చూస్తే మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అందులో 5 క్వశ్చన్స్ వచ్చేసరికి ఇండివిజువల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. అండ్ ఇంకొక 5 క్వశ్చన్స్ అనేవి మనకేంటంటే ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అనేది మనకు అడగడం అనేది జరుగుతుంది. అవునా? సో కొన్నిసార్లు ఏంటంటే ఓకేనా, ఈ ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అనేది మనకు ఎగ్జాక్ట్లీ 5 క్వశ్చన్స్ కాకుండా ఒక 3 క్వశ్చన్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే కొన్నిసార్లు 3 క్వశ్చన్స్ వస్తాయి, కొన్నిసార్లు మనకేంటంటే 5 క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అలా గనక చూసుకుంటే మనకేంటంటే ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అనేది కూడా ఇంపార్టెంటే. సో ఈ ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అనేది ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్లో అడగడం అనేది జరుగుతుంది, వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం వీడియోలో చూడబోతున్నాం. సో ఈ యొక్క టెక్స్ట్ పైనే ఇదంతా ఆధారపడింది. అంటే ఇదేంటి ప్యాసేజ్ అంటే ఏదైతే మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయో అది ఒక ప్యాసేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మీరు ఆ ప్యాసేజ్ని డీకోడ్ చేయగలిగితే ఏవైతే రాబోయే అంటే ఈ ప్యాసేజ్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి 3 క్వశ్చన్స్ కానివ్వండి, 5 క్వశ్చన్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు. సో లెట్ అస్ స్టార్ట్. మనం ఈ ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో అనేది చూద్దాం. సో దానికంటే ముందు ఒకవేళ మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే మీరు వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఐసెట్ కోర్స్లో కూడా ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. దీని గురించి మనం కొంచెం సేపు తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ వన్ లేదా ప్యాసేజ్ నెంబర్ 1. సో ఈ ప్యాసేజ్ ఏం చెప్తుంది? ఫస్ట్ ప్యాసేజ్ ఏంటంటే కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్ ప్యాసేజ్ అనేది తీసుకున్నాం. ఓకేనా? సో ఇది చూడండి, ద లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ అరేంజ్డ్ అరౌండ్ ఎ సర్కిల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఏదైతే లెటర్స్ ఉన్నాయో వాటిని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో అరేంజ్ చేసామంట. అంటే ఏ, బి, సి, డి, ఈ అండ్ సో ఆన్ జెడ్. అంటే ఈ విధంగా వీటిని మనం ఏంటంటే అరేంజ్ చేసాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? కండిషన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్ ఇచ్చాడు మనకు. ఏంటది? ఫస్ట్ కండిషన్ నెంబర్ ఏ వావెల్ ఈస్ కోడెడ్ యాజ్ 4th వావెల్ ఫ్రమ్ ఇట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే వావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వావెల్స్ అనేవి మనము 4th వావెల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ కోడ్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే 5 వావెల్స్ ఉన్నాయో ఆ 5 వావెల్స్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో అరేంజ్ చేస్తాను. సో 5 వావెల్స్ ఏంటంటే అవి ఏ, ఈ, ఐ, ఓ అండ్ యు. ఇది వచ్చేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వీటిని నేను అరేంజ్ చేశాను. అవునా? సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఏదైతే వావెల్ అనేది ఉందో ఆ వావెల్ అనేది 4th వావెల్గా మనం తీసుకోవాలి. దాని తర్వాత వచ్చే 4th వావెల్గా తీసుకోవాలి ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే క్లాక్ ఎలాగైతే వెళ్తుందో అలాగా. ఇప్పుడు లెటర్ సే నేను నాకేంటంటే లెటర్ ఏకి కోడ్ కావాలి. సో ఏకి నేను ఒకవేళ నాకు క్వశ్చన్లో ఏ కనుక ఉంటే ఏకి కోడ్ అనేది నేను ఏం రాయాలి? క్లాక్ వైజ్ తీసుకున్నాం. సో ఏ అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, 4th లెటర్. అంటే నేను ఏకి కోడ్ అనేది ఏం యూజ్ చేయాలి? యూ అనేది యూజ్ చేయాలి. యూ అనేది యూజ్ చేయాలి. అంటే మీరు ఇక్కడ చిన్న పాయింట్ కనుక గమనిస్తే అంటే నేను క్లాక్ వైజ్లో 4 లెటర్స్ వెళ్ళినా లేదా యాంటీ క్లాక్ వైజ్ 1 లెటర్ వెళ్ళినా నాకేంటంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే నేను క్లాక్ వైజ్గా 1 2 3 4 అన్నా, లేకపోతే ఏ నుంచి ఏకి వెనకాల ఏదైతే వావెల్ వస్తుందో అది తీసుకోవాలి అన్నా కూడా సేమ్ అదే కదా. సో ఆ విధంగా చూస్తే ఈ ఓకేనా, ఈ ఈకి కూడా ఏమొస్తుంది? ఈకి వెనక ఏముంది? ఈకి వెనకాల వచ్చేసరికి ఏ ఉంది. సో ఏ అనేది రాయాలి. అదేవిధంగా ఐకి వెనకాల ఏముంది? ఈ అనేది ఉంది. నెక్స్ట్ ఓకి వెనక ఐ, దీని తర్వాత యూకి వెనక, దీని తర్వాత మనకు ఏ వస్తుంది. అంతే కదా? క్లియర్? ఇక్కడ చూడండి మనకు అంతే కదా. సో యూకి వెనక ఏ, నెక్స్ట్ ఓకి వెనక ఇక్కడ చూడండి మనం మిస్టేక్ చేసాం, ఓకి బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనకు చిన్న మిస్టేక్ జరిగింది, ఒక్క సెకండ్. సో ఏకి బ్యాక్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాలి. ఏకి వెనకాల యూ, దీని తర్వాత ఐకి ఈ, ఓకి ఐ కరెక్టే. నెక్స్ట్ యూకి ఓ, సారీ ఇక్కడ చూడండి ఇది మిస్టేక్ అయింది. ఏంటి? యూకి ఓ.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ కండిషన్ చూద్దాం. సో సెకండ్ కండిషన్ ఏమంటున్నాడు? సెకండ్ కండిషన్ వచ్చేసరికి మనకి ఏమంటున్నా అంటే ఏ కాన్సోనెంట్ ఈస్ కోడెడ్ యాజ్ సెకండ్ కాన్సోనెంట్ ఫ్రమ్ ఇట్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్. సో కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఇది కూడా వెనక్కి వెళ్ళాలి, అవునా? కౌంటర్ క్లాక్ వైజ్ అంటే బ్యాక్, క్లాక్ వైజ్ అంటే ఫ్రంట్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్. క్లియరా? సో ఇప్పుడు లెటర్సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెటర్సే లెటర్ డి తీసుకున్నాను నేను. సో డి అనేది ఒక కాన్సోనెంట్. డీకి సెకండ్ కాన్సోనెంట్ వెనక వచ్చే సెకండ్ కాన్సోనెంట్ తీసుకోవాలి. సో డీకి వెనక ఏమొస్తుంది? సి. ఇది -1 ఫస్ట్ కాన్సోనెంట్. దీని తర్వాత బి, ఇది వచ్చేసరికి సెకండ్ కాన్సోనెంట్. సో -2 వచ్చేసరికి బి. సో ఇక్కడ మనకు డీకి ఏమవుతుంది? కోడ్ బి అవుతుంది, అవునా? డీకి కోడ్ ఏమవుతుంది? బి. అదేవిధంగా లెటర్సే సి తీసుకున్నాను నేను. సి అనేది తీసుకున్నాను. సో సికి వెనక వచ్చే కాన్సోనెంట్ ఏంటి? బి. సికి వెనక వచ్చే కాన్సోనెంట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బి వెనక ఏమొస్తుంది? ఏ వస్తుంది. కానీ ఏ అనేది కాన్సోనెంటా? ఏ అనేది కాన్సోనెంట్ కాదు, ఏ అనేది వావెల్. సో దీన్ని మనం తీసుకోకూడదు. ఏకి వెనక ఏమొస్తుంది? జెడ్. సో జెడ్ అనేది కాన్సోనెంటా? ఎస్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? సికి కోడ్ వచ్చేసరికి జెడ్ రాయాలి, అవునా? సికి కోడ్ ఏమవుతుంది? జెడ్. సో ఈ విధంగా మనం ఏంటంటే చూడొచ్చు. సో ఒకవేళ మన దగ్గర ఏంటంటే, ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూద్దాం. మనం ఏంటంటే ఏవైతే మనకు ఎగ్జామినేషన్లో రఫ్ షీట్స్ అనేవి ఇస్తారు కదా. సో ఆ రఫ్ షీట్స్ పైన మీరు ఏం చేస్తారంటే ABCDE అండ్ జెడ్ వరకు ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇలా చూసుకోవచ్చు, ఓకేనా? ఇలా చూసుకుంటే మీకు ఇబ్బంది ఏముండదు. మళ్ళీ ఇక్కడ జెడ్ ఇలాగా మనం పెట్టుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏంటి, ఏదైతే వావెల్స్ ఉన్నాయో వాటిని మనం రాయాలి. సో ఇక్కడ దానికంటే బెస్ట్ మెథడ్ చెప్పాలా నేను? ఇక్కడ నేను ఏదైతే రాశానో మీరు ఎగ్జామినేషన్లో ఇది కూడా మీరు కనుక రాసుకుంటే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇది ఏం చేయాలంటే పక్కన రఫ్ పేపర్ ఏదైతే ఉంటుందో అక్కడ రాసుకోండి. నేను కూడా ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ చిన్న పేపర్లో రాసుకున్నాను. ఎందుకంటే క్వశ్చన్ సాల్వ్ చేయడం మనకు తొందరగా ఈజీగా అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1. సో టీఎస్ ఐసెట్ అనేది ఏ విధంగా కోడ్ చేస్తాము? సో టీఎస్ ఐసెట్. సో టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్లో వచ్చింది కాబట్టి ఇది చూడండి 2024లో వచ్చిన క్వశ్చన్. ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? వావెల్స్ ఎక్కడున్నా ఐడెంటిఫై చేయండి. వావెల్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఐకి కోడ్ ఏంటి? ఇక్కడ కనుక చూస్తే మనకు ఐకి కోడ్ అనేది ఈ వచ్చింది, అవునా? సో ఐకి కోడ్ ఈ. క్లియర్? సో ఇక్కడ నేను ఒక్క సెకండ్ నేను కూడా రాసుకుంటాను, ఇక్కడ లేదు ఇందులో. సో అంత లోపల మీరు చేస్తూ ఉండండి. యు. సో UAEI. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు ఎగ్జామినేషన్లో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈకి కూడా వచ్చేసరికి ఏ అవుతుంది. సో నా ఆన్సర్లో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ ఉండాలి అండ్ ఫోర్త్ లెటర్ ఈ ఉండాలి. ఎక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఈఏ లేదు, ఇక్కడ మిగతా చోట్ల అన్ని చోట్ల ఈఏ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కోటి చూద్దాం. సో టీకి వెనకాల టీ అనేది ఒక కాన్సోనెంట్. టీకి వెనకాల 2 లెటర్స్ వెళ్ళాలి. సో T -1 S -2 R. సో టీకి కోడ్ ఏమవుతుంది? R. టీకి కోడ్ R. సో ఇక్కడ కూడా టీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా R. నెక్స్ట్ సికి, ఓకేనా? సికి కోడ్ ఏమవుతుంది? మనం ఇంతకుముందు చూసాం. సికి కోడ్ వచ్చేసరికి Z అవుతుంది. సో మన ఆన్సర్ ఆర్తో స్టార్ట్ అవ్వాలి, ఆర్తో ఎండ్ అవ్వాలి. ఎక్కడుంది? ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆర్తో స్టార్ట్ అవుతుంది, ఆర్తో ఎండ్ అవుతుంది. EZA అనేది ఉంది. ఎస్ యొక్క కోడ్ కనుక మీరు చూస్తే, అవునా? సో ఇది రఫ్ చేస్తాను. ఎస్ కనుక మీరు గమనిస్తే, సో ఎస్ అనేది ఇది -1 -2. సో ఎస్కి కోడ్ ఏమవుతుంది? Q అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ RQEZAR. సో ఈ విధంగా కనుక మనం రాసుకుని ఉంటే మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చేయొచ్చు. నా క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. అవాయిడ్ AVOID. ఇందులో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసుకోండి ఎగ్జామినేషన్లో AVOID. సో ఏ అనేది వావెల్, ఓ అనేది వావెల్, ఐ అనేది వావెల్. సో ఏకి కోడ్ ఏమవుతుంది? ఏకి కోడ్ యు. ఓకి కోడ్ ఏమవుతుంది? ఓకి కోడ్ ఐ. ఐకి కోడ్ ఏమవుతుంది? ఈ. సో నా ఆన్సర్ యూతో స్టార్ట్ అవ్వాలి, IE అనేది ఉండాలి. ఇక్కడ లేదు. మనం మొత్తం సాల్వ్ చేసామా? లేదు. కానీ ఆన్సర్ వచ్చేసింది. 5 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టిందా? లేదు. ఓకేనా? సో ఎప్పుడైతే మనం ఆ ప్యాసేజ్ని చాలా డీటెయిల్డ్గా, చాలా నీట్గా అర్థం చేసుకొని ఒక చిన్న రఫ్ పేపర్లో కనుక రాసుకుంటే దాని యొక్క జిస్ట్ అండ్ దాని యొక్క కండిషన్స్ మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చేయొచ్చు. క్లియరా?
ఓకేనా. నా క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో ఇది మనకు అవసరమే పడలేదు. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, ద స్ట్రింగ్ ఆఫ్ లెటర్స్ కోడెడ్ యాజ్. ఇక్కడ మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఏముండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో కోడెడ్ యాజ్ అంటే మనకి ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో నార్మల్గా మనము క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్తాం, క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్తాం. కానీ వీడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రివర్స్ అంటే చెప్తున్నాడు, మనకు ఆన్సర్ ఇచ్చేసి క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏవైతే మనం 2 లాజిక్స్ నేర్చుకున్నామో ఆ 2 లాజిక్స్ యొక్క రివర్స్ చేయాలి. మనం ఆ 2 లాజిక్స్ని మనం ఏం చేయాలి, ఇదే క్వశ్చన్కి మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే ఓకేనా, ఆప్షన్స్ నుంచి అయినా వెళ్ళొచ్చు. ఒకటి మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇది క్వశ్చన్ అనుకొని, ఓకేనా, ఆప్షన్ 1 అనేది క్వశ్చన్ అనుకొని మనం ఏదైతే లాజిక్స్ నేర్చుకున్నామో వాటిని అప్లై చేసి ఇది వస్తుందా లేదా చెక్ చేయడం. లేదా సెకండ్ వన్ వచ్చేసరికి మనం ఏదైతే లాజిక్స్ అనేవి చూసామో ఆ లాజిక్స్కి రివర్స్ చేయడం, అంతే. సో ఫస్ట్ లాజిక్ ఏంటంటే AEIOU. సో ఇందులో వెనకున్న ఏదైతే వావెల్ ఉందో అది తీసుకుంటున్నాం ఫస్ట్ లాజిక్లో. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, రివర్స్ వెళ్ళాలి. సో మన క్వశ్చన్ వచ్చేసరికి పెన్సిల్గా తీసుకుందాం, PENCIL. సో రివర్స్ అంటే తర్వాత వచ్చేది. సో ఏకి ఏమవుతుంది, ఈ అవుతుంది, ఈకి ఐ అవుతుంది. సో ఈ అనేది ఇక్కడ ఉంది. సో ఈకి కోడ్ ఐ, సో ఇది వావెల్. ఐకి కోడ్ ఏమవుతుంది, ఓ. సో ఇప్పుడు సెకండ్ లెటర్ వచ్చేసరికి ఐ, లాస్ట్ నుంచి ఓ ఉండాలి. సో సెకండ్ లెటర్ ఐ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సెకండ్ లెటర్ ఐ ఓ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందా, లేదు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఎప్పుడైతే మీరు ఈ చిన్న లాజిక్ అప్లై చేస్తారో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఓన్లీ ఫస్ట్ లెటర్ ఒక్కటి చెక్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ లెటర్ ఏంటి, పి. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మనకు లాజిక్ ఏం చెప్తుంది, మీరు కాన్సోనెంట్స్కి వెనక వెళ్ళాలి. ఓకేనా, నార్మల్గా క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్ళేటప్పుడు కాన్సోనెంట్ నుంచి -2 చేయాలి. కానీ ఇక్కడ మనం రివర్స్ చేస్తున్నాం కాబట్టి కాన్సోనెంట్ నుంచి +2 చేయాలి. సో పి, ఓకేనా. సో ఇది పి తర్వాత ఏమొస్తుంది, క్యూ తర్వాత ఆర్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, +2 చేయాలి. సో +1 +2. సో నా ఆప్షన్లో ఫస్ట్ లెటర్ ఏముండాలి, ఆర్ ఉండాలి. సో నా ఆన్సర్ ఏముండాలి, RI ఉండాలి. RI ఎక్కడుంది, ఆప్షన్ 1లో మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఈజ్ RIQFON. కావాలంటే మీరు చెక్ చేయండి, ఆన్సర్ అనేది కరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది. అర్థమైందా? ఓకేనా. ఇక్కడ మనం 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కంటే ఒకటే క్వశ్చన్ సాల్వ్ చేసి మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఎలాగా, రివర్స్ లాజిక్ అంటే ముందుకు వెళ్ళేటప్పుడు ప్లస్ చేస్తే వెనక్కి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆపోజిట్ చేయాలి, మైనస్ చేయాలి. ముందుకు వెళ్ళేటప్పుడు మనము వెనకున్న వావెల్ తీసుకుంటున్నాం కాబట్టి రివర్స్ వెళ్ళేటప్పుడు ముందున్న వావెల్ తీసుకోవాలి. ఓకేనా. నార్మల్గా ఓకేనా, క్వశ్చన్ ప్రకారంగా అయితే మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాం, -2 కాన్సోనెంట్ తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ రివర్స్ కాబట్టి +2 కాన్సోనెంట్ తీసుకుంటున్నాం, అంతే. అర్థమైందా? సింపుల్. ఈ ఒక్క లాజిక్ కనుక మీరు అర్థం చేసుకుంటే వితిన్ సెకండ్స్ ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఇదే కాన్సెప్ట్ చూడండి. కోడెడ్ యాజ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇది మనకు అవసరమే పడలేదు. సో ఇక్కడ చూడండి, RACE అంట, RACE వావెల్. సో వావెల్ అయితే ఏం చేయాలి, దీని తర్వాత వచ్చే వావెల్ తీసుకోవాలి. సో నార్మల్గా అయితే క్వశ్చన్ నుంచి ఆన్సర్ అయితే వెనుకున్నది, కానీ ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్తున్నాం కాబట్టి తర్వాత వచ్చేది EI అవుతుంది, EI అవుతుంది, అవునా కదా? సో నా ఆన్సర్ EI ఉండాలి. ఎక్కడుంది, ఇక్కడ లేదు. EI ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ మిగిలింది 2 ఆప్షన్స్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి, R తీసుకోవాలి. R అంటే 18. సో ST. సో +1 +2. సో నా ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి, టీతో స్టార్ట్ అవ్వాలి. టీతో ఏది ఉంది, ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది, ఆన్సర్ ఇది ఆప్షన్ 3, అంతే. ఎక్కువ మనం రాయకూడదు, ఇంతే రాయాలి. ఎగ్జామినేషన్లో ఇంతే రాసి మనం ఆన్సర్ చెప్పాలి, అంతే. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇప్పుడు ఇది కూడా మనకు అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 5 క్రాఫ్ట్. ఇప్పుడు నార్మల్గా క్వశ్చన్ ఆన్సర్ ఇది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చాడు, మనం ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్ ఆన్సర్ అయితే మనం ఏం చేయాలి, మనకు వెనకున్న ఓకేనా బ్యాక్ సైడ్ వావెల్ తీసుకోవాలి, అవునా. బ్యాక్ సైడ్ వావెల్ తీసుకోవాలి, మనం -1 -2 చేయాలి, అంతే కదా. క్వశ్చన్ ప్రకారంగా వెళ్దాం. సో ఇది కాన్సోనెంట్. సో ఏకి కూడా ఏమవుతుంది, యూ అవుతుంది. సో నా ఆన్సర్లో మిడిల్ లెటర్ ఏముండాలి, యూ ఉండాలి. ఎక్కడుంది, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మిగతా లెటర్స్ చెక్ చేసామా, చెక్ చేయలేదు. కావాలంటే చెక్ చేయండి, మీకోసం నేను చెక్ చేస్తాను. సి చూడండి, సికి ఆల్రెడీ మనం కోడ్ చూసాం, Z అవుతుంది. R -1 -2 P అవుతుంది.
ఎఫ్ ఎఫ్ తీసుకోండి, ఎఫ్ వెనక కనుక వెళ్తే ఈ అనేది ఒక వావెల్, ఇది తీసుకోకూడదు, ఇది -1 ఇది -2 ఇది సి అవుతుంది. టీ వెనక 19 18 ఆర్. సో ZPUCR ఆన్సర్ ఇస్ ZPUCR. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. కానీ మనం ఎగ్జామినేషన్ ఇది మొత్తం చేయము, ఓన్లీ ఒకటే చూసాం. ఏకి కోడ్ ఏంటి యూ ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ 4లో ఉంది, ఆన్సర్ ఈజ్ అంతే. మనకి ఎగ్జామినేషన్లో ఇలాగా క్వశ్చన్స్ అనేవి సెట్ చేయడం కూడా ఇలాగే సెట్ చేస్తారు. ఎందుకు, ఒక క్వశ్చన్లో మీరు మొత్తం సాల్వ్ చేసినా ఇంకో క్వశ్చన్లో మీరు 5 సెకండ్స్ 10 సెకండ్స్లో ఆన్సర్ పెట్టాలి. అలాగే ఎగ్జామినర్ క్రియేట్ చేస్తారు కూడా. అర్థమైందా? ఓకేనా? ఇది ఇక్కడతో మనకు ప్యాసేజ్ నెంబర్ 1 కంప్లీట్ అయింది. ప్యాసేజ్ నెంబర్ 2 చూద్దాం. సో ప్యాసేజ్ నెంబర్ 2 ఏం చెప్తున్నారు చూడండి. ఇది వచ్చేసరికి 2023 AP ఐసెట్లో వచ్చింది. ఈచ్ nth లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ కోడెడ్ యాజ్ n+10 మాడ్యులస్ ఆఫ్ 26. దీనికి అర్థం ఏంటి? మాడ్యులస్ ఆఫ్ 26 అంటే ఒకవేళ మీ నెంబర్ అనేది 26 కంటే ఎక్కువ వెళ్తే, ఇఫ్ యువర్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 26, లెట్ us say the kth term is greater than 26, what you have to do, you have to subtract 26 from the k. అంతే, సింపుల్ లాజిక్. మాడ్యులస్ 26 అంటే ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి 26 సబ్ట్రాక్ట్ చేయాలి, అంతేనా? అర్థమైందా? సో ఇప్పుడు లెటర్స్ చూద్దాం. ఆర్ అంటే 18, ఇది వచ్చేసరికి ఎంత అండి? ఐ వచ్చేసరికి 9, ఇది వచ్చేసరికి 22, ఇది వచ్చేసరికి 5, ఇది వచ్చేసరికి 18. సో 18 + 10 ఏం చేయాలి? ప్రతిదీ మనం 10 యాడ్ చేయాలి. సో 18 + 10 ఎంత? 28. కానీ 28 అనేది 26 కంటే ఎక్కువ ఉందా? ఉంది. సో 28 అనేది 26 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అందులో 26 తీసేయండి. 26 తీసేస్తే ఎంత? 28లో 26 తీస్తే 2. ఎంత? 2. సెకండ్ లెటర్ ఏంటి? బి. నెక్స్ట్ 9 + 10 19. 19th లెటర్ ఏంటి? ఎస్. 22 + 10 ఎంత? 32. 32 అనేది 26 అంటే ఎక్కువ. సో 32 - 26 ఎంత? 6. 6th లెటర్ ఈజ్ ఎఫ్. సో నా ఆన్సర్ BSF ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? BSF ఇది ఉండాలి. నెక్స్ట్ 5 + 10 ఈజ్ 15. 15 అంటే ఓ. సో నా ఆన్సర్ BSFO ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. అంతే, సింపుల్ లాజిక్. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ 26, దీనికి అర్థం ఏంటి? 26 కంటే ఎక్కువ ఉంటేనే సబ్ట్రాక్ట్ చేయాలి, ఒకవేళ లేకపోతే సబ్ట్రాక్ట్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ తీసుకోకూడదు. క్లియరా? సో 26 కంటే ఎక్కువ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇదే టాపిక్ ఇదే కాన్సెప్ట్ పైన, కానీ ఈ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామినేషన్లో రాంగ్గా ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి అంటే ఈ ప్యాసేజ్కి దీనికి సంబంధం లేదు, అయినా కూడా ఎగ్జామినేషన్లో ఈ ప్యాసేజ్ ఇచ్చి దీని తర్వాత ఇది ఇచ్చాడు. సో ఇది మనం ఏంటంటే కన్సిడర్ చేయం. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఏ లాజిక్ పైన క్వశ్చన్ని క్రియేట్ చేశాడంటే డైరెక్ట్ కోడ్ ద్వారా. సో డైరెక్ట్ కోడ్ అనేది యూజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పాలి. సో నార్మల్గా ఇక్కడ మనం స్కోప్ చెప్పండి, స్కోప్కి ఆన్సర్ చెప్పాలి. సో ఎస్ అనేది ఎక్కడుంది ఇక్కడ? సో 1 1 2 3 4 5 6 6th లెటర్ ఆల్రెడీ మనం చూసాం డైరెక్ట్ కోడ్ అనేది ఏంటి. సో ఎస్ అనేది 6th లెటర్. 1 2 3 4 5 6 6th లెటర్ వచ్చేసరికి ఏ. ఆన్సర్ ఏమవుతుంది? ఏతో స్టార్ట్ అవుతుంది. సి అంటే ఎన్. సి అంటే ఏంటి? ఎన్. నెక్స్ట్ ఓ అంటే యు. ఓ అంటే యు. నెక్స్ట్ పి అనేది ఏంటి? ఎస్ తర్వాత ఉండేది, ఎస్ తర్వాత ఎక్స్ ఉంది. సో ఎక్స్. దీని తర్వాత లాస్ట్ ఈకి ఆర్. సో నా ఆన్సర్ ఏముండాలి? ANUXR ఉండాలి. కానీ ఇక్కడ మనకు ANUXR అనేది ఆప్షన్లో లేదు. సో ఇక్కడ మేబీ ఏం చేసి ఉండొచ్చు? ఆప్షన్ 2 ఏదైతే ఉందో దాన్ని, ఓకేనా, దాన్ని ఏం చేశాడు? దాన్ని రివర్స్గా, దాన్ని ఏంటంటే కరెక్ట్గా టైప్ చేయకుండా ఇలా చేశాడు. ఇప్పుడు ఆప్షన్ 4 అనేది వీడు కరెక్ట్ ఆన్సర్గా ఎందుకు ఇచ్చాడు? వీడు వేస్ట్ ఫెల్లో ఎందుకు ఇచ్చాడంటే, నాకు తెలిసినంత వరకు వీడు ఏం చేశాడంటే, ఏదైతే కోడ్ అనేది ఉందో, సో నార్మల్గా యాక్చువల్గా అయితే మనం ఇదే చేయాలి, ఇదే విధంగా దీనికి ఆన్సర్ అనేది చెప్పాలి. ఎందుకు? ఇది ఒక డైరెక్ట్ కోడ్ క్వశ్చన్, దీన్ని మనం ఛాలెంజ్ చేసి ఫ్రీ మార్క్ అనేది తీసుకోవచ్చు. బట్ వీడు ఈ XUPAR అనేది ఎందుకు ఇచ్చాడు అనేది మనం గమనిస్తే, ఇక్కడ చూడండి, ఎస్ నార్మల్గా ఎస్కి కోడ్ ఏంటి? ఏ. కానీ వీడు ఏం చేశాడు? ఏ ఇవ్వకుండా దాని తర్వాత ఏదైతే లెటర్ ఉందో అది ఇచ్చాడు. సో నార్మల్గా ఎస్కి కోడ్ ఏంటి? ఏ. కానీ దాని పక్కన ఉన్న లెటర్ ఏంటి? ఎక్స్, అది ఇచ్చాడు. నెక్స్ట్ సికి కోడ్ ఏంటి? ఎన్. సికి కోడ్ ఏంటి? ఎన్. కానీ దాని పక్కన ఉన్న లెటర్ ఏంటి? దాని తర్వాత వచ్చే లెటర్ యు. అర్థమైందా? సో ఇలాగా ఎవరు ఆలోచించరు. నెక్స్ట్ ఓ అంటే చూడండి, ఓ అంటే యు ఉండాలి, కానీ దాని పక్కన ఏముంది? టీ. కానీ వీడు టీ ఇవ్వకుండా ఇంకొక ఓ కూడా ఉంది ఇక్కడ. ఎక్కడ చూడండి? ఇక్కడ చూడండి, ఇక్కడ.
సో దాని తర్వాత వచ్చేది. సో ఓ అనేది ఎన్నో లెటర్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 8 తర్వాత ఏముంది పి ఉంది. సో పి అర్థమవుతుందా? నెక్స్ట్ పి పి అనేది ఏంటి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇది ఎన్నో లెటర్ కౌంట్ చేసుకోవాల్సిందే 1 2 3 4 5 6 7 7th లెటర్ అంటే మనం 8th లెటర్ చూడాలి. 1 2 3 4 5 6 7 8th లెటర్ యు అంతే కదా. సో యు అంటే వీడు ఇలాగే చేశాడు, సంథింగ్ ఏదో చేశాడు ఇలాగా, వాడు ఏదో చేయాలని చెప్పేసి ఏదో చేశాడు. సో ఈ విధంగా మనకేంటంటే వాడు లాజిక్ ఇచ్చాడు, బట్ రావాల్సిన లాజిక్ వచ్చేసరికి ఇది డైరెక్ట్ లాజిక్ అనేది వాడు ఇవ్వాలి. క్లియరా? అర్థమైందా? సో ఇలాగా అప్పుడప్పుడు మనకేంటంటే రాంగ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని మనం చూసి చూడనట్టు ఉండాలి. అవునా? మనం తర్వాత దీనికి ఫ్రీ మార్క్ అనేది తీసుకోవచ్చు. క్లియర్? ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేయాలి, మనకు ఆప్షన్ వస్తుందా లేదా చూడాలి. కొంచెం డౌట్ వచ్చింది, రెండోసారి కూడా సాల్వ్ చేయండి. రెండోసారి సాల్వ్ చేసినా కూడా అదే ఆప్షన్ వస్తుందంటే మేబీ రాంగ్ క్వశ్చన్ ఉంది అని చెప్పేసి దీన్ని మనం ఏం చేయాలి, లాస్ట్లో అటెంప్ట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇంతవరకు మీరు మా అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదా మీరు ప్లేస్టోర్లో ఈ అప్లికేషన్ నేమ్ సెర్చ్ చేసినా కూడా ఏంటది తెలుగు ఎగ్జామ్ ప్రెప్ ఇది సెర్చ్ చేసినా కూడా మీకు ఏంటంటే అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో మేము మీకు ఏంటంటే ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది మనం ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో ఐసెట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా ఉంటుంది, షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఇందులో మీకు ఏంటంటే వేరియస్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో 300+ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, డే వైజ్ షెడ్యూల్ అనేది ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది, లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, వాట్సాప్ ఒక ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అట్ ద రేట్ ఆఫ్ ఓన్లీ 999కి మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? మీరు కనుక మా యొక్క ర్యాంక్స్ కనుక చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక డౌట్ అనేది అరైజ్ అవుతుంది, నాకు ఆ డౌట్ అనేది ఎందుకు అరైజ్ అవుతుంది ఏంటో అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నారంటే మెసేజెస్ అనేది పంపిస్తున్నారు మా టీంకి, సార్ ఈ అప్లికేషన్ అనేది ట్రస్టెడేనా, ఇందులో మేము డబ్బులు కనుక పే చేస్తే మాకు క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి, లేకపోతే డబ్బులు తీసుకొని పారిపోతారు. అరే మీకు నేనేంటంటే ఒక 3 yearsగా యూట్యూబ్లో క్లాసెస్ అనేవి చెప్తున్నాను, అండ్ లాస్ట్ 2 yearsగా మా యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేవి కూడా చూపిస్తున్నాను. ఇది చూసిన తర్వాత కూడా అండ్ దాంతోపాటు యూట్యూబ్లో ఏవైతే కింద కామెంట్స్ ఉన్నాయో అవి చదివిన తర్వాత కూడా మీకు ట్రస్ట్ రాకపోతే నేను ఏం చేయాలి? ఇంకా నేనే పర్సనల్గా మీతో ఫోన్ చేసి మీతో పర్సనల్గా మాట్లాడి లేదా వీడియో కాల్ చేయాలి. సో అంత స్కెప్టికల్గా ఉండొద్దు, అంత స్కెప్టికల్గా అయితే ఉండొద్దు. మీకేంటంటే మంచిగా జరుగుతుంది. క్లాసెస్ అనేది మేము క్వాలిటీగానే ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. క్లియరా? సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు చాట్ ఆప్షన్లో అడగచ్చు, మేమేంటంటే క్లియర్ అనేది చేద్దాం. సో ఇక్కడ మీరు ఆల్రెడీ గత 2-3 వీడియోస్గా చూపిస్తూనే ఉన్నాను మా యొక్క స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్. ఇవి స్టేట్ 20 ర్యాంక్, లాస్ట్ ఇయర్ కనుక తీసుకుంటే స్టేట్ 7 and 16th ర్యాంక్. అన్ని మంచి ర్యాంక్స్ మా స్టూడెంట్స్ ఏంటంటే తెచ్చుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో అన్ని ర్యాంక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, 92, 109. సో అన్నీ కూడా ఉన్నాయి. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇక్కడ లెటర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ A to Z లెటర్స్ ఉన్నాయి, ఏని 1 Bని. సో ఇది ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీ యొక్క లెటర్ యొక్క నెంబర్ మీ యొక్క లెటర్ యొక్క నెంబర్ 1 నుంచి 13 వరకు అయితే, ఫస్ట్ కండిషన్ కండిషన్ నెంబర్ 1 నుంచి 13 వరకు అయితే, 1 నుంచి 13 వరకు అయితే మనం ఏం చేయాలి, ఆ నెంబర్ని 27లోంచి తీసేయాలి. సో 27 - K చేయాలి, 27 - K. ఒకవేళ మీ నెంబర్ 14 నుంచి 26 అయితే, 14 నుంచి 26 అయితే మనం ఏం చేయాలి, ఆ నెంబర్లోంచి 13 అనేది మైనస్ చేయాలి. ఏం చేయాలి? 13 మైనస్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్ అండి. 13 కంటే తక్కువ ఉంటే 27లోంచి తీసేయండి, 13 కంటే ఎక్కువ ఉంటే 13 తీసేయండి. అర్థమైందా? 13 కంటే తక్కువ ఉంటే 27లో తీసేయాలి, 13 కంటే ఎక్కువ ఉంటే 13 తీసేయాలి. అంతే కాన్సెప్ట్, చాలా సింపుల్. లెటర్స్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. అంటే ఏంటంటే ఏ నుంచి B, C, D అండ్ సో ఆన్ M వరకు మీరు కనుక తీసుకుంటే, వీటి యొక్క కోడ్స్ అనేవి ఏమవుతాయి? సో ఏ అనేది చూడండి, ఏకి కోడ్ Z అవుతుంది, Bకి కోడ్ Y అవుతుంది, Cకి కోడ్ X అవుతుంది. మీరు అప్లై చేస్తే అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అలా అప్లై చేస్తే Mకి కోడ్ ఏమవుతుంది? N అవుతుంది. ఎందుకు?
ఎందుకు నేను వెంటనే చెప్తున్నాను, ఎందుకంటే వీటి యొక్క సమ్ 27 అవుతుంది కాబట్టి. అంటే ఇవి ఆపోజిట్ లెటర్స్ కాబట్టి, అంటే ఏ నుంచి ఎం వరకు ఏది వచ్చినా కూడా మనం వితిన్ సెకండ్స్ రాయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఎన్ వచ్చింది. ఎన్ అనేది ఏమవుతుంది, ఎన్ అనేది 14 అవునా. సో ఎన్ యొక్క లెటర్ ఏంటి 14. సో 14 అనేది ఏం చేయాలి, 14 నుంచి 26 అయితే 14 - 13 చేయాలి. 14 నుంచి 13 తీసేస్తే 1 అంటే ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ డి. సో ఒకవేళ మీరు ఎగ్జామినేషన్లో ఇలా రాసుకున్నా కూడా ABCDEFGH ఇలా రాసుకున్నా కూడా మనం ఏంటంటే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు అవునా. కానీ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకు మనకు ఆపోజిట్ లెటర్స్ తెలుసు. ఇది ఒక్కటి చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. సీక్రెట్, SECRET. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆప్షన్స్ చూస్తాను. ఆప్షన్స్లో నాకేంటంటే ఫస్ట్ సెకండ్ లెటర్స్ ఒకటే ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ లెటర్స్ నేను చెక్ చేయను, థర్డ్ లెటర్ చెక్ చేస్తాను. సో థర్డ్ లెటర్ అనేది సి. సో సికి ఆపోజిట్ ఏమవుతుంది, సికి ఆపోజిట్ ఎక్స్ అవుతుంది. సో నా ఆన్సర్, నా థర్డ్ లెటర్ వచ్చేసరికి ఎక్స్ ఉండాలి. ఇక్కడ లేదు ఓకేనా, ఇక్కడ లేదు. నెక్స్ట్ నేను ఏం చెక్ చేస్తాను, నెక్స్ట్ దీని తర్వాత వచ్చే లెటర్ ఆర్ అంటే 18 అవునా. ఆర్ అంటే 18. సో 18లో ఏం చేయాలి మనము, 13 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 13 తీసేయాలి. సో 18 - 13, 18 నుంచి 13 తీసేస్తే ఎంత 5. సో ఫిఫ్త్ లెటర్ ఏంటి ఈ. సో నా ఆన్సర్ XE ఉండాలి. ఏముండాలి, XE. ఇక్కడ ఏముంది XF, ఇది కాదు. సో నా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అంతే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. సో కోడెడ్ యాజ్ వాట్, క్రైమ్. అవునా. సో ఇప్పుడు CRIME. సో క్రైమ్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు నేను రివర్స్ వెళ్ళకుండా ఆప్షన్ ద్వారానే వెళ్తాను. ఎందుకు, నాకేంటంటే ఫస్ట్ 3 లెటర్స్ అన్నీ కూడా కామన్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, జెడ్ తీసుకుంటాను. జెడ్ అనేది ఏంటి 26. సో 26లోంచి నేను ఏం చేయాలి, 26లోంచి నేను నార్మల్గా ఒకవేళ నా ఫోర్త్ లెటర్ జెడ్ కనుకైతే 26లోంచి 14 తీసేయాలి. ఎంత 13 తీసేయాలి. సో 26లో 13 తీసేస్తే ఎంత, మనకు 13 వస్తుంది. సో జెడ్, ఒకవేళ జెడ్ కనుక ఉంటే మనకి ఏముండాలి, సో ఒక్క సెకండ్ ఆగండి, అంతే కదా, 13 తీసేయాలి. సో 26 నుంచి 13 కనుక తీసేస్తే మనకు ఏం రావాలి, ఇక్కడ 13 రావాలి. 13 అంటే ఎం. సో జెడ్ అనేది కాదు, ఇక్కడ ఏముండాలి, జెడ్ అయితే కాదు. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఎక్స్ అనేది ఉంది. సో ఎక్స్ తీసుకుందాం. సో జెడ్ ఫోర్త్ లెటర్ ఉండకూడదు. సో ఎక్స్ అనేది ఏంటి 24లో 13 తీసేస్తే 11th లెటర్ ఉందా, లేదు. సో ఎక్స్ కూడా కాదు. సో మిగిలింది ఏంటి, జెడ్. ఆర్ అనేది ఏంటి 18 నుంచి 13 తీసేయండి, ఎంత వస్తుంది 5. సో నా ఎన్నో లెటర్ ఇది. సో ఒక్క సెకండ్ ఆగండి, మనకు ఎంఏ కదా కావాల్సిందే, ఎంఏ కావాలి. సారీ, ఇక్కడ చూడండి నేను ఏదైతే చెప్తున్నాను, ఇక్కడ మనకు కావాల్సింది ఫోర్త్ లెటర్ మనకు ఎంఏ కావాలి. సో ఇది కాదు. సో మనకు ఏదైతే ఎక్స్ ఉందో ఇది ఉందో ఇవి కాదు, మనకు కావాల్సింది ఎంఏ కావాలి. సో ఎం అంటే మనకు ఫోర్త్ లెటర్ జెడ్ఏ కావాలి అవునా. అంటే ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఫోర్త్ లెటర్ చెక్ చేస్తున్నాను అవునా. ఫోర్త్ లెటర్ ఏంటి 26లో 13 తీసేస్తే ఎం. సో నాకు జెడ్ అనేది ఉండాలి అవునా, జెడ్ ఉండాలి. నెక్స్ట్ ఈ లెటర్ చూస్తాను 22V. 22లోంచి 13 తీసేయండి. సో 7, 8, 9. సో ఇక్కడ నాకు ఏం రావాలి, 22 ఉంటే 9 రావాలి, ఉందా, ఎస్. సో నా ఆన్సర్ ఆప్షన్ 1. అంటే ఏదైతే లాజిక్ ఉందో అదే నేను ఇక్కడ అప్లై చేస్తాను ఆప్షన్లో, నాకు ఆన్సర్ వచ్చేసింది ఓకేనా. ఇలా మనం చెక్ చేసి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 ఎక్స్టింక్ట్. ఇప్పుడు మనము ఏం చేద్దాము, ఆప్షన్స్ అనేవి ఆర్సీ చెక్ చేయను, థర్డ్ లెటర్ కూడా చెక్ చేయను. ఎందుకు, ఆర్సీజీ కంపల్సరీ ఉంటుంది. నేనేం చేస్తానంటే డబ్ల్యూ తీసుకుంటాను. ఫోర్త్ లెటర్ డబ్ల్యూ. సో ఫోర్త్ లెటర్ ఏంటి ఐ. సో డబ్ల్యూకి నాకేం రావాలి, ఐ రావాలి. సో డబ్ల్యూకి ఐ రావాలి, ఉందా లేదా చెక్ చేద్దాం. సో డబ్ల్యూ అంటే 23 - 13 ఎంత 10. సో నా ఆన్సర్ ఏంటి, ఇక్కడ నాకు కావాల్సింది డబ్ల్యూకి ఐ రావాలి, కానీ నాకు ఏమొస్తుంది, జే వస్తుంది. అంటే ఇక్కడ నాకు డబ్ల్యూకి బదులుగా వి ఉంటే నాకు వస్తుందా, 22 - 13 9 ఎగ్జాక్ట్లీ ఉంటుంది. అంటే ఇక్కడ డబ్ల్యూకి ఐ అనేది రాదు, ఇక్కడ ఏమొస్తుంది, వి ఉంటే ఐ అనేది వస్తుంది అవునా, వి ఉంటే ఐ. సో వి అనేది ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ లేదు, ఈ 2 చోట్ల ఉంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉండేది ఏంటి, ఇది థర్డ్ లెటర్. సో థర్డ్ లెటర్ ఏంటి టీ. సో ఎఫ్కి టీ అనేది వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఎఫ్ అనేది సిక్స్త్ లెటర్.
సో ఇదేంటి 20. సో 26 ఇది ఆపోజిట్, ఇవి రెండు ఆపోజిట్ కాదు. సో GT ఇవి రెండు ఆపోజిట్. సో ఇక్కడ నాకు ఏముండాలి, G కనుక ఉంటే నాకు T అనేది వస్తుంది. సో నా ఆన్సర్ GT ఉండాలి, లేదా థర్డ్ లెటర్ G అనేది ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇలా మనం చేయవచ్చు. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 11. సో కోడ్ వర్డ్ ఫర్ ఎలక్షన్కి కోడ్ వర్డ్ ఏమవుతుంది? సో మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ 3 లెటర్స్ అన్నీ సేమ్గా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఫోర్త్ లెటర్ C. ఫోర్త్ లెటర్ ఏంటి? సికి కోడ్ ఏమవుతుంది? X. సికి ఆపోజిట్ ఏంటి? X. సో నా ఫోర్త్ లెటర్ X ఉండాలి. సో ఇది కాదు. నెక్స్ట్ T చూద్దాం. T అంటే 20. T అంటే ఏంటి? 20. 20లోంచి 13 తీసేయండి, ఎంత వస్తుంది? 7 వస్తుంది. సెవెంత్ లెటర్ ఏంటి? G. అవునా? ఏంటి? G. సో G ఉండాలి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ మనకు డిఫరెంట్గా ఉన్నది ఏంటి? ఇక్కడ ఈ లెటర్ ఉంది, VOU అనేది ఉంది. అంటే ఏంటి? ఈ సింపుల్ లాజిక్ చూడండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఈకి వి, ఈకి వి, అంటే ఇక్కడ యూ అనేది ఉంటుందా? ఉండకూడదు. రెండు కూడా వినే ఉండాలి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. క్లియర్? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. కోడెడ్ యాజ్ అంటే డిజైన్ అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ 2 లెటర్స్ సేమ్గా ఉన్నాయి. థర్డ్ లెటర్ నేను చెక్ చేయను. ఫోర్త్ లెటర్ చెక్ చేస్తాను. వి తీసుకుంటాను. వి అనేది ఏంటి? 22. 22లోంచి 13 తీసేస్తే నాకు ఏం రావాలి? 9 రావాలి, అంటే I. సో ఇక్కడ వికి I అనేది ఉందా లేదా? ఎస్, వికి I అనేది ఉంది, అంటే వి సాటిస్ఫైడ్. ఇది తప్పు, ఇది తప్పు. వి సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇప్పుడు రెండిట్లో డిఫరెన్స్ ఉండేది ఏంటి? థర్డ్ లెటర్. సో థర్డ్ లెటర్ ఏంటి? హెచ్. ఫస్ట్ ఆప్షన్లో హెచ్ అనేది ఏంటి? 8. సో హెచ్కి మనకేమొస్తుంది? ఎస్. హెచ్కి కోడ్ ఏంటి? ఎస్. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. హెచ్కి కోడ్ ఏంటి? హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్. సో ఇక్కడ హెచ్ ఉంటేనే నాకు ఎస్ అనేది వస్తుంది. సో నా థర్డ్ లెటర్ హెచ్ ఉండాలి, ఫోర్త్ లెటర్ వి ఉండాలి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. సింపుల్. క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ చూడండి, ప్యాసేజ్ అనేది మారిపోయింది, ప్యాసేజ్ అనేది చేంజ్ అయింది. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈచ్ వావెల్ ఈస్ కోడెడ్ యాజ్ నెక్స్ట్ సెకండ్ వావెల్ సైక్లికలీ అంటే క్లాక్ వైజ్. AEIOU. ఏ అనేది ఏమవుతుంది? ఫస్ట్ సెకండ్ వావెల్ అవుతుంది, అంటే ఏ యొక్క కోడ్ అనేది I అవుతుంది, ఈ యొక్క కోడ్ అనేది O అవుతుంది. నెక్స్ట్ I యొక్క కోడ్ అనేది ఓకేనా U అవుతుంది, I12. దీని తర్వాత O యొక్క కోడ్ A అవుతుంది, U యొక్క కోడ్ E అవుతుంది. అంతే కదా? నెక్స్ట్ కాన్సోనెంట్ అయితే ఏమవుతుంది? కాన్సోనెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ సెకండ్ రైట్. ఇది కూడా సేమ్ అదే, సెకండ్ రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ జెడ్ కనుక తీసుకుంటే జెడ్ అనేది ఇక్కడ వస్తుంది. ఫస్ట్ వావెల్ ఇది, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, ఇలాగా సింపుల్. ఇంతకుముందు ఫస్ట్ ప్యాసేజ్ చూసాం కదా, అదే విధంగా ఇది లాజిక్ కూడా. మనం ఏం చేయాలి? ఇది మనం పేపర్ పైన రాసుకోవాలి. పేపర్ పైన రాసుకుంటే మనం తొందరగా చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే ఒకసారి రాసుకుంటాను ఇప్పుడు. సో IOUAE. క్లియర్? సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాస్మిన్లో వావెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒక వావెల్ ఉంది, ఇక్కడ ఒక వావెల్ ఉంది, ఇక్కడ ఒక వావెల్. సో ఈకి కోడ్ ఏంటి? O. సో నా ఆన్సర్ ఓతో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ ఒక బ్లాంక్ ఇక్కడ ఐకి కోడ్ ఏంటి? ఐకి కోడ్ వచ్చేసరికి U. సో నా ఆన్సర్ UO ఉండాలి. ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏకి కోడ్ వచ్చేసరికి I. అవునా? సో 2 లెటర్స్ ఇక్కడ వచ్చేసరికి ఓకే, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో జేకి కంపల్సరీ LA వస్తుంది, అందులో డౌట్ లేదు. I అనేది ఉంది, V అనేది కామన్గా ఉంది. నేను ఇప్పుడు M చెక్ చేస్తాను. ఎందుకు? M ఫోర్త్ లెటర్ ఒక్కటి డిఫరెంట్ ఉంది ఇందులో. సో M అనేది ఏంటి? M ఈజ్ 13. సో Mకి తర్వాత NO. సో +1 +2. ఎప్పుడైతే మీరు O తీసుకుంటారో ఇది తప్పు. ఎందుకు? O అనేది వావెల్, కాన్సనెంట్ కాదు. సో ఇది తీసుకోకూడదు. O తర్వాత వచ్చేది ఏంటి? ఓకేనా, 15, 16 P. అంటే M ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? P తీసుకోవాలి. ఎక్కడుంది P? ఆప్షన్ 3లో ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ P. అంతే. 13, 14, 15, 16. క్లియర్? +2 ప్లస్ సెకండ్ కాన్సోనెంట్. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. ఇక్కడ కావాలంటే మీరు తీసుకోవచ్చు. +1 ఇది వావెల్, ఇది +2. క్లియర్? సో ఇప్పుడు చూడండి, లోటస్ కోడెడ్ యాజ్ లోటస్ అంట. ఏ ఆప్షన్ వచ్చేసరికి లోటస్ అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ వైజ్గా వెళ్దాం. సో ఫస్ట్ 3 లెటర్స్ JERA ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ 3 లెటర్స్ చూడకూడదు. US. ఫస్ట్ ఆఫ్ ఆల్
యూ అనేది కోడ్గా ఉండాలి అంటే మనకి ఏమి ఉండాలి, ఐ ఉండాలి. సో ఐ ఉంటేనే యూ వస్తుంది, ఐ ఉంటేనే యూ. సో ఇది తప్పు. నెక్స్ట్ ఎస్. ఎస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఇది +1 ఇది +2, ఇది ఎప్పుడు వస్తుంది? క్యూ అనేది ఉన్నప్పుడు. అంటే ఇక్కడ క్యూ ఉంటేనే ఎస్ వస్తుంది. సో లాస్ట్ ఆప్షన్లో ఏముండాలి? ఐక్యూ ఉండాలి. సో ఐక్యూ ఎక్కడుంది? ఆన్సర్ 1. అంతే. వితిన్ 5 seconds మనం చేయగలిగాము. ఎలా చేయగలిగాం? ఇంతవరకు మనం నేర్చుకున్నాం కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. కోడ్ వర్డ్ ఫర్ కామన్. కామన్కి కోడ్ వర్డ్ ఏమవుతుంది? ఈ క్వశ్చన్ అనేది మీరే సాల్వ్ చేయండి. డైరెక్ట్గా దీనికి ఆన్సర్ మీరే చెప్పండి. క్వశ్చన్ నెంబర్ ఏం చేయాలి? కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 15 ఆన్సర్ ఇది ఇలా టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 16 కనుక చూస్తే సాలిడరీ ఈజ్ కోడ్ వర్డ్ ఫర్. సో సాలిడరీ అనేది ఏ దానికి కోడ్ వర్డ్ అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా క్వశ్చన్ యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ యొక్క లాంగ్వేజ్ని అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చాడా, ఆన్సర్ ఇచ్చాడా. సో సోల్జర్, ఓకేనా. సాలిడర్, సోల్జర్ కూడా కాదు, సాలిడర్ అనేది ఏ వర్డ్కి కోడ్ అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం చూస్తే మనకు ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ లెటర్ క్యూ కంపల్సరీ, అది సెకండ్ లెటర్ ఈ అది కూడా కంపల్సరీ. ఎందుకు? ఈ అనేది ఒక వావెల్, ఈకి కోడ్ అనేది ఓ. సో క్యూఈ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది థర్డ్ లెటర్ కూడా కాదు, ఫోర్త్ లెటర్ చెక్ చేద్దాం. ఏ, ఓకేనా. ఫోర్త్ లెటర్ ఏంటి? ఇక్కడ ఏ ఉంది, కానీ ఏ అనేది ఏంటి? వావెల్. వావెల్ ఉంటే మనకు వావెల్ వస్తుంది, కానీ ఇక్కడ కాన్సోనెంట్ ఉంది, ఇది కూడా కాదు. వావెల్ ఉంటే వావెల్ వస్తుంది. సో బి తర్వాత డి కరెక్టే. దీని తర్వాత ఏ. మనం చెక్ చేయాల్సింది ఈ లెటర్ చెక్ చేద్దాం, యూ, ఓకేనా. యూ. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకు లాస్ట్ బట్ 1 అంటే లాస్ట్కి వెనకలున్న లెటర్ ఏంటి? వావెల్. లాస్ట్కి వెనక ఏముండాలి? ఖచ్చితంగా వావెల్ ఉండాలి. సో ఇది ఇక్కడ వావెల్ లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ని సాల్వ్ చేసామా మనము? అసలు పెన్ అయినా పెట్టామా? పెన్ను కూడా పెట్టలేదు. కానీ మనకేంటంటే ఆ లాజిక్ అనేది బాగా అర్థమైంది కాబట్టి మనం వితిన్ సెకండ్స్ ఆన్సర్ చేయగలుగుతున్నాం, అంతే. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్గిల్ ఈజ్ ద కోడ్ ఫర్. ఇది కూడా సేమ్ అదే అన్నమాట. ఆన్సర్ నుంచి క్వశ్చన్ చెప్పాలి. ఆప్షన్ చూడండి. హెచ్ఓ అన్నిట్లో కామన్గా ఉంది. నేను చెక్ చేయాల్సింది ఆర్ అనేది నాకు ఎప్పుడు వస్తుంది? సో ఆర్ అనేది నాకు ఎప్పుడు వస్తుందంటే ఇది +1 ఇది +2 ఉన్నప్పుడు. అంటే ఎప్పుడైతే నాకు పి ఉంటుందో అప్పుడు ఆర్ వస్తుంది. పి ఎప్పుడైతే ఉంటే ఆర్ వస్తుంది. సో ఇక్కడ పి ఉందా? లేదు. ఇక్కడ పి ఉందా? లేదు. ఇక్కడ మాత్రమే ఉంది. అంటే ఈ రెండిట్లో పి అనేది ఉంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంది? లాస్ట్ నుంచి ఫస్ట్ లెటర్. సో లాస్ట్ బట్ 1 లెటర్ ఏంటి? ఐ అనేది ఏంటి? వావెల్. సో వావెల్ వచ్చింది కాబట్టి ఇది కూడా వావెల్ ఉండాలి. వావెల్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. సాల్వ్ చేసామా? చేయలేదు. కానీ ఆన్సర్ అనేది వచ్చింది. ఎలా వచ్చింది? మనం లాజిక్ అనేది నేర్చుకున్నాం కాబట్టి. క్లియరా? సో ఈ విధంగా మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో వస్తాయి. అండ్ వీటిని మనం ఇలాగే సాల్వ్ చేయాలి. అంటే వీటిని మనం ఎంత బాగా అర్థం చేసుకొని మనం ఎంత మెంటలీ ప్రిపేర్ అయ్యి క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే అంత మనకేంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు ఏం చేయొచ్చు? మా యొక్క ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. మీకేంటంటే మంచి రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ అనేది మేము మీకేంటంటే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్.